నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ అనర్హత వేటుపై వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు చాలా స్ట్రాంగ్గానే ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఎక్కడ కూడా వెనుకంజ వేయట్లేదు, తగ్గేది లే అంటున్నారు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ. అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి తన సత్తా ఏంటో చాటుతానని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారి యొక్క భర్త గంటా ప్రసాద్ గారు కూడా పట్టు వేడని విక్రమార్కుళ్ళ తనదైన శైలిలో కూడా మెజారిటీ లేనప్పటికీ కూడా మెజారిటీ ఉండేలా కొంతమంది జెడ్పీటీసీలని తన వైపు తిప్పుకునేలా టీడీపీలో జాయిన్ చేసేలా కూడా ఈ రోజు నుండి పావులు కదుపునట్టు తెలుస్తుంది. మరి ఈ వారంలోనే మరి ఏలూరు జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ ఒక 8 మంది, ఈ జిల్లాలో ఒక 7 లేక 8 మంది, దాదాపుగా 15 లేక 16 మంది వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలని టీడీపీలోకి జనసేనలోకి జాయిన్ చేయడానికి కూడా రంగం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇవాళ రేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. మరి గంటా ప్రసాద్ గారు కూడా మరి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాణి గారు గంటా ప్రసాద్ గారు కలిసి మరి ఈవేళ విజయవాడలో నారా లోకేష్ గారిని కలిసి ఒక డేట్ కన్ఫర్మ్ చేసుకుంటే మరి ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీ జనసేనలోకి వచ్చే జెడ్పీటీసీలు జాబితా సిద్ధం చేసుకున్నారని కూడా తెలుస్తుంది. మరి డేట్ కన్ఫర్మ్ అయితే జాయిన్ చేయడం కన్ఫర్మ్, అది కూడా ఈ వారంలోనే జాయిన్ చేసుకుంటారు. దాదాపుగా 15 నుండి 16 మంది టీడీపీ జనసేన పార్టీ జెడ్పీటీసీలని. మరి ఈ పార్టీలో జాయిన్ అయితే మరి వైఎస్ఆర్సీపీ నాయకత్వం మరి ఎలాంటి అడుగులు వేయబోతుంది? మరి వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకులు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ జెడ్పీటీసీలు ఎవ్వరూ కూడా పార్టీ మారరు, వైఎస్ఆర్సీపీలో కొనసాగుతారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారి పైన అనర్హత వేటు వేసే వరకు వైసీపీ జెడ్పీటీసీలందరూ కూడా వెనుకంజ వేయరు, పార్టీ మారరు, వైసీపీలోనే కొనసాగుతారు. ఎక్కడ రాజీ పడరని కూడా వైఎస్ఆర్సీపీలో చాలామంది జెడ్పీటీసీలు బల్లగుద్ది గంటా పదంగా చెప్తున్నారు. మరోపక్క టీడీపీ గన్ని వీరాణి గారు కూడా మరి చాప కింద నీరులా వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలని టీడీపీలో జనసేనలో జాయిన్ చేసేలా పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇదే పరిస్థితి కొనసాగితే వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీల వైఖరి ఎలా ఉండబోతుంది? నిజంగా టీడీపీ నాయకుల ఈ యొక్క ఆడిస్తున్న లేదా టీడీపీ నాయకులు చేస్తున్న ఈ పొలిటికల్ గేమ్లో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు పడే అవకాశం ఉందా, లేదంటే స్ట్రాంగ్గా ఉంటారా? వారు వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచించినట్టుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి పైన అనర్హత వేటు వేస్తారా? అనర్హత వేటు వేసే వరకు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు ఏ పార్టీకి వెళ్లకుండా వైఎస్ఆర్సీపీలను కొనసాగుతూ తన పంతాన్ని నెగ్గించుకుంటారా లేదా అనేది ఈ వారంలో పక్కా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతారా, టీడీపీలోకి జనసేనలోకి జాయిన్ అవుతారనేది ఈ వారమే ఒక పెద్ద అగ్నివేష్గా మారింది. మరి ఏం జరుగుతుందో, ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయి, ఎవరి ఆలోచనలు సక్సెస్ అవుతాయి, మరి వైఎస్ఆర్సీపీ పట్టుదలకి మరి టీడీపీ జనసేన నాయకులు చెక్ పెట్టే అవకాశం ఉందా? మరి వైఎస్ఆర్సీపీ కూడా రాజీ పడకుండా తనదైన శైలిలో వైసీపీ జెడ్పీటీసీని తన వైపే ఉంచుకునేలా కట్టడి చేసే ఆలోచన చేస్తుందా? మరి ఏం జరుగుతుందనేది ఈ వారంలోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 2024 నవంబర్ 15 శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జెన్ నందు శ్రీ 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 హరిహర సుత అయ్యప్ప స్వామి వారి పంచమ మహా పడిపూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ, కలశ పూజ, పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును. పెడన బాలాజీ గురుస్వామి, నరసరావుపేట కుమార్ గురుస్వామి గార్లచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. కావున అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించ ప్రార్థన. ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గార్ల పర్యవేక్షణలో జరుగును. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు దీపక్ నెక్స్ట్ జెన్ యాజమాన్యం, అమ్ములూరు గ్రామం, కొయ్యూరు రోడ్డులోని
దీపక్ నెక్స్ట్ జెన్ నందు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అంతా బాగుంది గానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క? ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.